హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ గోపి నాయుడు. ఈరోజు వచ్చేసి మన హిమాలయ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ బైక్ చూపించడానికి వచ్చాను. 25 days తర్వాత అయితే దాని రివ్యూ ఇవ్వబోతున్నాను. చాలా బెస్ట్ అనొచ్చు. 2023లో అప్డేట్ వర్షన్ అని అనొచ్చు. ఎందుకంటే 2021, 22 నడిపిన వాళ్ళని అయితే అడిగాను. అంతేకాదు వాళ్ళ వెహికల్ కూడా నడిపి చూశాను. బెటర్ అనిపించింది వాళ్ళకి కూడా. వాళ్ళు కూడా మన వెహికల్ ట్రై చేశారు షోరూమ్ దగ్గర. అలాగే అయితే ఇప్పుడైతే మీకు చెప్పబోయేది ఏంటంటే, అలాగే పంచర్ పడినా కానీ నరకం కనపడుతుంది. కాబట్టి పంచర్కి అయితే ప్రాబ్లం లేదు. కొత్తగా ఏదో వచ్చిందంట, 2000 రూపీస్ ఏమో అంట, అది ఒకటి చేయించుకోవాలి నేను. ప్లస్ ఇప్పుడైతే ఇంకోటి ఏంటంటే, సెకండ్ వన్ వచ్చేసి మ్యాక్సిమం అయితే దాని వెయిట్ అయితే ఆపలేను. దాని హైట్కి నా హైట్కి అసలు సంబంధం ఉండదు. బట్ కాకపోతే ఏంటంటే అలవాటు అవ్వాలి. అలవాటు అయిన తర్వాత అయితే చేద్దాము. ఇప్పుడైతే వచ్చేసి ఇప్పుడు ఇంకో షాక్ న్యూస్ ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది వచ్చేసి డీయాక్టివేట్ అయిపోయింది. కరెక్ట్గా హిమాలయ బండి తీసుకునే టైంకి డీయాక్టివేట్ అయిపోయింది. పర్వాలేదు, ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ అంతా అయితే అట్లాగే ఉన్నారు. ఓన్లీ ఫర్ వీళ్ళు ఏమంటారు, వాచ్ అవర్స్ ఒకటే 1500 ఉన్నాయి. ఇంకా అప్డేట్ అవ్వాలి. అలాగే మీ సపోర్ట్ ఇంకా కావాలి. దీని వెయిట్ అయితే ఆసాం, అసలు ఘోరమైన వెయిట్. నడిపేటప్పుడు అయితే అసలు ఏం తెలియదు. కానీ ఇది ఆగిందా, స్వామి శరణం అయ్యప్ప, సుక్కలు కనపడతాయి అయ్యప్ప. నిజం చెప్తున్నారా, అది ఎట్లా ఉందంటే ఘోరంగా ఉంది అసలు ఆ వెయిట్. ఇందాక మా ఇంటికా నుంచి తీసుకొచ్చేటప్పుడు ఒక అన్న ఉన్నాడు. అన్న అడ్డు బండి పెట్టిండు. సరే ఎత్తుంది కదా, దింపుదాంలే, హైట్ అయినా ఎక్కుతుంది కదా అంటే, కాలు నాకు అందలేదు. కత్తం బండి వన్ సైడ్ అరిగితే, ఒక బండి తగిలితే బండి కింద పడింది. దానికి రీసౌండ్ గట్టిగా వచ్చింది ఆ బండి. నా బండి అయితే కింద పడలేదు. కాలు అందంగానే ఆపిన వెయిట్ని. సరే అని చెప్పేసి ఇక ఇప్పుడైతే బోయినపల్లి దగ్గర ఉన్నాం మనం. బోయినపల్లి నుంచి అయితే వెళ్తున్నాను. ఇదైతే హిమాలయ మీద అయితే నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఎందుకో ఒక ఫీలింగ్ అయితే గుడ్ అనిపిస్తుంది. వీడియో అయితే బాగానే వస్తుంది అనుకుంటున్నాను. అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్, షేరు. అలాగే ఇప్పుడు అయితే ఇంకా ఆగుడేం లేదు. ఇన్ని రోజులు అంటే వెహికల్ నాది మన పల్సర్ వెహికల్ అయితే చేంజ్ చేసేసాను. ఇప్పుడైతే ఈ బండి మనకి ఉందైతే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. అందరు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. అలాగే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. దీన్ని బండి తీసుకున్న తర్వాత 500 kilometers ఇప్పుడు తిరిగాను. రేపు వచ్చేసి సర్వీసింగ్కి వెళ్తాను. సర్వీసింగ్కి ఇచ్చేసిన తర్వాత మనమైతే ఒక రైడ్ అయితే ప్లాన్ వేసాను. దీనికైతే చాలా వరకు యాక్సెసరీస్ తీసుకోవాలి. ఏ యాక్సెసరీస్ అయితే నేను ఇంకా తీసుకోలేదు. ఎందుకంటే కొంచెం నెట్ క్యాష్ ఇవన్నీ బండి తీసుకోవడం వల్ల కొంచెం సఫర్ అవుతున్నాను. అలాగే జాబ్ కూడా చూసుకోవాలి కదా. ప్లస్ ఇది ఆగితే బండి ఆగినప్పుడు కాలు మాత్రం అస్సలు అందట్లే నాకు. హైట్ అయితే ట్రాఫిక్లో అయితే బాగానే ఉందనుకుంటున్నాను నేనైతే.
దీని వెయిట్ చూస్తే నిజం చెప్తున్నా, ఈ బోయినపల్లి ఇదంతా ఎయిర్పోర్ట్ రూట్ నుంచి వచ్చినాను ఇదంతా. నెక్స్ట్ లాగ్ అయితే ఆసం చేద్దాం అందరం కలిసి, మీకు ఒక కిక్ ఇచ్చేటట్టు చేస్తాను నేను. సమ్ బెటర్, ఇంత ముందు కంటే ఇప్పుడు బాగానే ఉంటుంది అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే కొంచెం హిమాలయ హైట్ ఉంది, సత్యం కృష్ణ కొంచెం హైట్ ఉంది బండి, ప్లస్ అందులో దీన్ని కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమే. నేను వచ్చేసి మార్చి తాడి బండి తీసుకున్నాను. బండి తీసుకున్న కాడ నుంచి అయితే ఆఫీస్కి వెళ్ళడము రావడము అసలు కుదరట్లేదు వ్లాగ్ చేయడానికి కూడా. నిన్న వచ్చేసి బండి మొత్తం వ్లాగ్ చేసుకుంటే ఈరోజు వచ్చి కొంచెం రోడ్డు మీదకి వచ్చాను. ఇప్పుడైతే వీడియో మంచిగా వస్తే కనుక పర్వాలేదు, మంచిగా రావాలని కోరుకుంటున్నాను నేనైతే. దీని తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోవడే. ఎలా వచ్చిందో తెలీదు, ఒకసారి అయితే చెక్ చేసుకుందాం, వ్లాగింగ్ చెక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. అంతేకాకుండా మీకు యూట్యూబ్లో కావాలంటే మాత్రం గోపీనాయుడు వ్లాగ్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే సేమ్ అట్లాగే వస్తుంది. ఓకేనా, వీడియోస్ రీల్స్ కొన్ని రీసెంట్లీ చేశాను 3 హిమాలయ బండిది కూడా. స్క్రోల్ చేసేసి కింద వీడియోస్ కూడా చూడొచ్చు. ఓకేనా, వెహికల్ అయితే చూశారు. వెహికల్ చూసిన తర్వాత అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది. సాటిస్ఫాక్షన్ అని కాదు, చాలా బెటర్ బండి, వెహికల్ అనేది చాలా బెటరు. నేను ఇంకా చెప్పాలనుకుంటే దాని గురించి అయితే మాటలు రావట్లే. చాలా లైక్ చేస్తున్నారు చాలామంది. నేను రోడ్డు మీద వెళ్ళినప్పుడు కానీ ఇట్లా చూడడానికి కూడా ఆసం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పబోయేది, ఇప్పటి నుంచి అయితే ఈ వెహికల్ మీదే ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ బైక్ ఉందో దానికి పేరు కూడా పెట్టాను. యాక్చువల్లీ మా పవర్ స్టార్ పెట్టారు ఆ వెహికల్ పేరు, మనం కూడా పెట్టుకుందాం ఏమవుతుందిలే అని చెప్పేసి పెట్టేసిన. హిందూ దేవాలయాలు కదా, అందుకని దేవాలయాల కోసమే పెట్టుకుంటే తప్పేందుగా పెట్టుకున్నాను. వారాహి అని పెట్టేశాను పేరైతే. రేపు మాపు 2 డేస్లో కొట్టించేస్తానేమో. కొట్టించిన తర్వాత మన వెహికల్ని అయితే చూద్దాం. చాలా వరకు యాక్సెస్ తీసుకోలేదు, కొంచెం లేట్ పడింది ఎడిటింగ్కి వాటికి. 25 డేస్ తర్వాత వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే కొంచెం జాబ్కి అటు ఇటు వెళ్ళడం వల్ల ఇబ్బంది అయింది. ఓకే, లెట్స్ గో. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం మనం. ఈ వీడియో అయితే చూసి బాగా నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. నేను మీ గోపీనాయుడు. జై హింద్.